శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు ఆషాఢ మాసం చివరి రోజు అమావాస్య అండి. ఆషాఢ అమావాస్య. అయితే ఈరోజు చుక్కల అమావాస్య అని కూడా అంటారు. చుక్కల అమావాస్య అనేది చాలా ప్రత్యేకము. ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్యని చుక్కల అమావాస్య అంటారు. చుక్కల అమావాస్య వ్రతాన్ని ఏ విధంగా చేసుకోవాలి, వ్రత విధానము, కథని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. మీరందరూ శ్రద్ధగా వినండి. ఈ కథను విన్నవారికి కూడా వ్రతం ఆచరించిన ఫలితం దక్కుతుంది అనేది మన పురాణ గ్రంథాల్లో ఉంది. ఇది పురాతన కాలం నాటి వ్రతకథ అండి. అయితే ఒక పురాతన గ్రామంలో ఒక వృద్ధ దంపతులు ఉండేవారు. వారికి ఇంకా సంతానం కలగలేదు. వాళ్ళు రోజురోజుకి వృద్ధులైపోతూ ఉన్నారు. కానీ వాళ్ళకి ఇంకా సంతానం కలగలేదు. నిత్య ప్రార్థనలు, రోజు అనుష్ఠానాలు, ధర్మ మార్గంలో ఉన్నా కూడా మాకెందుకు ఇంతటి దుస్థితి అని ఆ భగవంతుని ముందర రోజు వాళ్ళు దుఃఖిస్తూ ఉండేవాళ్ళు. అయితే ఒకరోజు వాళ్ళు ఇంటి ముందర అరుగు పైన ఇద్దరు భార్యాభర్తలు కూర్చొని పైన ఆకాశాన్ని చూస్తూ ఉన్నారు. ఆ నక్షత్రాలన్నీ ఎంతో నిగనిగలాడుతూ ఆనందం కురిపిస్తున్నట్లు అనిపించింది. ఆ వృద్ధ దంపతులు ఇద్దరూ అనుకున్నారు, ఈ నక్షత్రాలే మన ఆనందాన్ని నింపాలి అని మనము ఈరోజు ఈ నక్షత్రాలనే కోరుకుందాము అనుకొని, అదేవిధంగా మాకు బిడ్డలని ప్రసాదించమని ఆ నక్షత్రాలని వాళ్ళిద్దరు దంపతులు కోరుకున్నారు. లేచి వెళ్ళి దీపాలను వెలిగించి ఆ నక్షత్రాలకు దీపాలను చూయించి నైవేద్యము పెట్టి పసుపు కుంకుమ పువ్వులతో అలంకరించి దీపాలని నక్షత్రాలకి చూయించారు. ఇదంతా ఈ పూజా విధానమంతా చూస్తున్న పైన ఉన్న దేవతలు ఎంతో సంతోషించారు. వారి భక్తికి మెచ్చిన దేవతలు వారిని కరుణించి వరించి వారికి ఆకాశవాణి ద్వారా ఒక ధ్వని వినిపించారు. అది ఏమిటి అంటే, మీకు త్వరలోనే ఒక సంతానం కలుగుతుంది, మీకు ఒక అందమైన ఆడపిల్ల లక్ష్మీదేవి కళతో జన్మిస్తుంది అని చెప్తారు. అలాగే ఆ అమ్మాయి ఏ విధంగా అయితే మీ ఇంట్లో పుట్టి పెరుగుతూ ఉంటుందో అదేవిధంగా మీకు ధనము, సంపద, కీర్తి, అన్ని యశస్సు అన్నీ ఆ అమ్మాయితో పాటు పెరుగుతూ ఉంటాయి అని వాళ్ళిద్దరికీ, ఆ దంపతులిద్దరికీ ఆశీర్వచనం చేసి భగవంతుడు అదృశ్యమైపోతారు. ఆ దైవానుగ్రహం ప్రకారము ఆ వృద్ధ దంపతులకి ఒక చక్కని అందమైన కుమార్తె జన్మిస్తుంది. అలాగే ఆమె పెరిగి పెరిగి పెద్దగా అవుతున్న కొద్దీ వాళ్ళకి కీర్తి, ధనం, సంపద అన్నీ లభిస్తాయి. ఈ విధంగా ఎవరైతే ఆషాఢ అమావాస్య రోజు పైన చుక్కలని, అసలు చుక్కలు కనిపించవు, కనిపిస్తే మాత్రం చుక్కలని చూసి నమస్కరించుకొని వారిని ప్రార్థించి ధూపదీప నైవేద్యాలతో పూజించినట్లయితే మానవ జన్మలోని ఏవైనా తొలగని కష్టాలు, తీరలేని బాధలు ఉన్నట్లయితే ఆ భగవంతుని కృప వల్ల ఆషాఢ మాసం అమావాస్య చుక్కలని పూజించినట్లయితే మనకి తప్పక ఆ భగవంతుని కృప లభించి మనము యశస్సు, కీర్తి, సంపద, జ్ఞానము, గొప్ప ఆనందాన్ని మనం పొందగలుగుతాము. నక్షత్రాలు అనేది మనకి ప్రకృతి కనుక, ప్రకృతికి సంబంధించిన ఏవైనా జీవులు, ఆవు కానీ, ఇంటి ముందర ఏవైనా పశుపక్షాదులు వచ్చినా వాటికి ఆహారం పెట్టి నీళ్ళని ఇచ్చినా, ఈ విధంగా మనము ప్రకృతిని ప్రేమించి ప్రకృతిని పూజించినట్లయితే ఇది ప్రకృతి అమావాస్య అని చెప్పడం జరుగుతుందండి. అందుకని ప్రకృతికి మనము దగ్గరగా ప్రేమతో ఉన్నట్లయితే మన కోరిక ప్రకృతి నెరవేరుస్తుంది, విశ్వం నెరవేరుస్తుంది అనేది ఈ కథ యొక్క సారాంశము. ఈ కథను సాక్షాత్ శివుడే చెప్పడం జరిగింది. ఈ కథను ఎవరైతే వింటారో వారి కోరికలు కూడా తప్పక నెరవేరుతాయి అనేది మనకి పురాణ గ్రంథాల నుండి తెలుపబడింది. ఇదండి ఇవాల్టి చుక్కల అమావాస్య, ఆషాఢ అమావాస్య యొక్క విశేషమైన వ్రత కథ విధానము. అయితే ఇలాంటి ఎన్నెన్నో మంచి పౌరాణిక గ్రంథాలు, వ్రత విధానాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ అండ్ కామెంట్ చేయడం వల్ల మీ సపోర్ట్ మా ఛానల్కి పూర్తిగా లభిస్తుంది. అయితే రేపటి నుండి శ్రావణ మాసం మొదలవబోతుంది. శ్రావణ మాసము రేపు మొదలవుతుంది అన్నప్పటి నుండే, ఇవాళ అమావాస్య నుండే మనకి విశేషమైన కథలు, వ్రతాలు మనకి ఉన్నాయి. అవన్నీ మన ఛానల్లో ప్రతిరోజు పోస్ట్ చేయడం జరుగుతుందండి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని చూస్తూ ఉండండి. శ్రీ మాత్రే నమః. లోకా సమస్త సుఖినో భవంతు. జై శ్రీరామ్.